హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం ఇంటర్మీడియట్ సిలబస్ సంభావ్యతకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మరియు కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. ఫస్ట్ ఇక్కడ యాదృచ్ఛిక ప్రయోగము లేదా యత్నము. ఒక ప్రయోగంలో ఫలితాల జాబితా ముందే తెలిసి ఉండి అందులో ఏ ఫలితం వస్తుందో చెప్పలేనిదై ఆ ప్రయోగాన్ని మరలా చేయడానికి వీలుంటే ఆ ప్రయోగాన్నే యాదృచ్ఛిక ప్రయోగము లేదా యత్నము అంటాము. ఉదాహరణకి ఒక నాణ్యాన్ని మనం ఎగరవేసినప్పుడు అది బొమ్మ వస్తుందో అచ్చు వస్తుందో మనం ఖచ్చితంగా చెప్పలేమంటే ఫలితము బొమ్మ వస్తుందా అచ్చు వస్తుందా అని చెప్పలేనిగా ఉంది. కాబట్టి నాణ్యం ఎగరవేయటం కూడా ఒక యాదృచ్ఛిక ప్రయోగం అవుతుంది. అలాగే ఒక సౌష్ఠవం గల పాచికను దొర్లిస్తే పాచిక మీద 1, 2, 3, 4, 5, 6 అనేటువంటి నంబర్లు రాసి ఉంటాయి. అయితే ఏ నంబర్ వస్తుందో మనం ఖచ్చితంగా చెప్పలేం. కాబట్టి ఇది కూడా ఏమవుతుంది, పాచికను దొర్లించడం కూడా ఒక యాదృచ్ఛిక ప్రయోగమే. అయితే 1 రావటం అనేది ఒక ప్రయత్నం, అలాగే 2 రావటం అనేది ఒక యత్నం అవుతుంది. యాదృచ్ఛిక ప్రయోగము లేదా యత్నము అని చెప్పి అంటాము. ఇక సెకండ్ వన్ వచ్చేసి శాంపిల్ ఆవరణము. ఒక యాదృచ్ఛిక ప్రయోగంలోని ఫలితాలన్నింటితో కూడిన సమితిని శాంపిల్ ఆవరణం అని చెప్పి అంటాం. ఈ శాంపిల్ ఆవరణాన్ని ఎస్ అనేటువంటి అక్షరంతో సూచిస్తాం. ఈ ఎస్లోని మూలకాలని లఘు ఘటనలు అని చెప్పి అంటాం. అయితే ఒక నాణ్యాన్ని ఎగరవేసినప్పుడు శాంపిల్ ఆవరణం అంటే ఎస్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఏమేమి ఉంటాయి యత్నాలు, బొమ్మ రావటమైనా ఉండొచ్చు లేదా అచ్చు రావటమైనా అయి ఉండొచ్చు. కాబట్టి ఎస్ ఈక్వల్ టు బొమ్మ రావడం అచ్చు రావడం అనేది శాంపిల్ ఆవరణం అవుతుంది. ఇక ఘటన ఈవెంట్ అంటే ఏంటో చూద్దాం. కొన్ని లఘు ఘటనల సముదాయమును ఘటన అని చెప్పి అంటాం. అయితే ఈ ఘటనని మనం ఈతో సూచిస్తాం. ఈ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఎస్ అవుతుంది. అంటే ఈలో ఉన్నవన్నీ ఎస్లో ఉంటాయి. చూడండి, ఉదాహరణకి ఒక పాచికను మనం దొర్లిస్తే పాచిక మీద బేస్ సంఖ్య రావడం అనేది ఒక ఘటన. అంటే బేస్ సంఖ్య అంటే ఏమిటవి 1 కానీ 3 కానీ 5 కానీ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, ఎస్లో ఉంటాయి, శాంపిల్ ఆవరణంలో ఉంటాయి. ఇక్కడ పాచికను దొర్లిస్తే శాంపిల్ ఆవరణంలో ఏముంటాయి 1, 2, 3, 4, 5, 6 ఇవన్నీ ఉంటాయి. అయితే వీటిలో బేస్ సంఖ్య రావడం అనేది ఒక ఘటన. అయితే బేస్ సంఖ్య ఏంటి 1, 3, 5. కాబట్టి ఇక్కడ ఈ ఘటన అనేది ఏమవుతుంది, ఈవెంట్ అనేది సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఎస్ అవుతుంది. అలాగే పాచిక మీద సరి సంఖ్య రావడం అనేది కూడా ఒక ఘటనే 2, 4, 6. కాబట్టి ఈ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఎస్ అవుతుంది. నెక్స్ట్ వన్ పూరక ఘటన. ఈ ఒక ఘటన అయితే ఎస్ మైనస్ ఈని ఈ యొక్క పూరక ఘటన అంటారు. ఈ యొక్క పూరక ఘటనని ఈ బార్తో సూచిస్తారు, ఈ కాని దాంతో సూచిస్తారు. దేర్ఫోర్ ఈ కాదు అంటే ఎస్ మైనస్ ఈ బార్ని ఎస్ మైనస్ ఈ అని చెప్పి రాస్తాం. ఇక నెక్స్ట్ వన్ అసంభవ నిశ్చిత ఘటనలు. ఓకే, ఈక్వల్ టు పై అయితే దానిని అసంభవ ఘటన అని చెప్పి అంటాం. ఈవెంట్ అనేది పై అసలు సాధ్యం కానప్పుడు దాన్ని అసంభవ ఘటన అంటాం. ఈ అనేది శాంపిల్ ఆవరణానికి ఈక్వల్ అయితే దాన్ని నిశ్చిత ఘటన అని చెప్పి అంటాం. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి పరస్పర వివర్జిత ఘటనలు. ఒక యాదృచ్ఛిక ప్రయోగంలో E1, E2 అండ్ సో ఆన్ ఈఎన్లు అనేవి ఘటనలు అయితే I ఈజ్ నాట్ ఈక్వల్ టు J, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు I, J లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు Nలకు ఈ I ఇంటర్సెక్షన్ EJ అనేది పై అయితే EI, EJలు అనేవి పరస్పర వివర్జిత ఘటనలు అవుతాయి. ఉదాహరణకు మనం ఒక పాచికని దొర్లిస్తే పాచిక మీద
బేస్ సంఖ్య రావటం, అంటే E1 అనేది సెట్ ఆఫ్ 1, 3, 5 అవుతుంది. E2 అనేది పాచిక ముఖం మీద సరి సంఖ్య రావటం అనే ఘటనని ఇందాక అనుకున్నాం కదా. సో ఇది సెట్ ఆఫ్ 2, 4, 6 అవుతుంది. సో E1 ఇంటర్సెక్షన్ E2, ఇక్కడ E1కి E2కి మధ్య ఎటువంటి ఉమ్మడి మూలకాలు లేవు కాబట్టి E1 ఇంటర్సెక్షన్ E2 అనేది పై వచ్చింది. కాబట్టి ఇలాంటి E1 ఇంటర్సెక్షన్ E2 ఈక్వల్ టు పై అయితే E1, E2లు పరస్పర వివర్జిత ఘటనలు అవుతాయి. ఎప్పుడమ్మా? E1 ఇంటర్సెక్షన్ E2 అనేది పై అయినప్పుడు E1, E2లు అనేవి పరస్పర వివర్జిత ఘటనలు అవుతాయి. ఇక పూర్ణ ఘటనల జాబితా అంటే ఏంటో తెలుసుకుందాం. యాదృచ్ఛిక ప్రయోగంలో E1, E2, ENలు ఘటనలైతే E1 యూనియన్ E2 యూనియన్ యూనియన్ EN ఈక్వల్ టు S అయ్యేటట్లు ఉంటే వాటి జాబితాని పూర్ణ ఘటనల జాబితా అని చెప్పి అంటాము. E1 యూనియన్ E2 యూనియన్ యూనియన్ EN ఈక్వల్ టు S అయ్యేటట్లుగా ఉంటే, S అంటే శాంపిల్ ఆవరణం అయ్యేటట్లుంటే, అలా ఉంటే ఆ జాబితాని పూర్ణ ఘటనల జాబితా అంటాం. ఇక నెక్స్ట్ వన్, సంభావ్యత అంటే ఏంటో తెలుసుకుందాం. ఒక యాదృచ్ఛిక ప్రయోగంలో N పూర్ణ, పరస్పర, వివర్జిత, సమసంభవ లఘు ఘటనలు ఉండి వాటిలో ఏదైనా ఘటన E జరగడానికి M అనుకూల ఫలితాలు ఉంటే P ఆఫ్ E ఈక్వల్ టు M/Nగా నిర్వచిస్తాము. అయితే P ఆఫ్ E అంటే ఈవెంట్ అమ్మా. P ఆఫ్ E అంటే అనుకూల ఫలితాలు బై మొత్తం ఫలితాలు. ఉదాహరణకి ఒక నాణ్యాన్ని 10 సార్లు ఎగరవేస్తే 6 సార్లు బొమ్మ రావడానికి సంభావ్యత. ఇక్కడ అనుకూల అంశాలు 6, మొత్తము 10 సార్లు మనం ఎగరేసాం. సో 6/10 అవుతుంది ప్రాబబిలిటీ అనేది. సో ప్రాబబిలిటీ 6/10 అంటే 0.6 అవుతుంది. నెక్స్ట్ వన్, సంభావ్యత ప్రమేయం గురించి తెలుసుకుందాం. ఒక యాదృచ్ఛిక ప్రయోగంలో S అనేది శాంపిల్ ఆవరణము, అలాగే S అనేది పరిమిత సమితి. సో P మ్యాప్స్ P ఆఫ్ S టెన్స్ టు R అనేది కింది స్వీకృతాలు ధ్రువపరిస్తే Pని సంభావ్యత ప్రమేయం అంటారు. ఆ స్వీకృతాలు ఏంటో చూద్దాం. P ఆఫ్ E గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ E సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు P ఆఫ్ S. అంటే ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ అనేది ఎప్పుడు కూడా 0కి సమానం కానీ లేదా 0 కంటే ఎక్కువ కానీ ఉండాలి. అలాగే P ఆఫ్ S అనేది, S అంటే శాంపిల్ ఆవరణం అనేది 1 అయి ఉండాలి. అలాగే E1, E2 బిలాంగ్స్ టు P ఆఫ్ S అయి ఉండాలి. E1 ఇంటర్సెక్షన్ E2 ఈక్వల్ టు పై అయి ఉండాలి. అయితే P ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 ఈక్వల్ టు పై అయితే P ఆఫ్ E1 యూనియన్ E2 అనేది P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ E2 అవుతుంది. అప్పుడు P ఆఫ్ E ఈక్వల్ టు ఈ యొక్క సంభావ్యత అవుతుంది. అయితే ఇక్కడ ఈ 3 స్వీకృతాలను ధ్రువపరిస్తే Pని సంభావ్యత ప్రమేయం అని చెప్పి అంటాం. అయితే సెట్ EN అనేది పరస్పర వివర్జిత ఘటనల అనుక్రమం అయితే ఇందానే చెప్పాము. వివర్జిత ఘటనలు అంటే ఏం చెప్పాము? E1 ఇంటర్సెక్షన్ E2 ఈక్వల్ టు పై అని చెప్పి అన్నాం. ఈ సెట్ EN అనేది పరస్పర వివర్జిత ఘటనల అనుక్రమం అయితే, అంటే ఇక్కడ 2 ఘటనలు ఉంటే E1 ఇంటర్సెక్షన్ E2 అనేది పై, అదే 3 ఘటనలు ఉంటే E1 ఇంటర్సెక్షన్ E2 ఇంటర్సెక్షన్ E3 ఈక్వల్ టు పై అయి ఉండాలి. కాబట్టి P ఆఫ్ యూనియన్ I ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ ఈ I ఈక్వల్ టు సిగ్మా I ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ P ఆఫ్ EI అవుతుంది. ఇది ఎప్పుడు? EN అనేది పరస్పర వివర్జిత ఘటనల అనుక్రమం అయినప్పుడు. అయితే P ఆఫ్ పై అంటే ఎప్పుడమ్మా? E1 ఇంటర్సెక్షన్ E2. P ఆఫ్ పై అనేది, పై అంటే సాధ్యము కానటువంటి అంటే సంభవించినటువంటిది, అసాధ్యానికి సంబంధించినటువంటిది. కాబట్టి అటువంటి సందర్భంలో P ఆఫ్ పై అనేది 0 అవుతుంది. P ఆఫ్ S వచ్చేసి 1 అవుతుంది. P ఆఫ్ పై ఈక్వల్ టు 0, P ఆఫ్ S ఈక్వల్ టు 1. నెక్స్ట్, సంభావ్యత సంకలన సిద్ధాంతం. ఒక యాదృచ్ఛిక ప్రయోగంలో E1, E2లు ఏవైనా 2 ఘటనలు అయితే P
P of E1 union E2 equal to P of E1 plus P of E2 minus P of E1 intersection E2. మరి P of E1 intersection E2ని ఎలా రాస్తామంటే P of E1 ఇంటూ P of E2గా రాయవచ్చు. ఇక్కడ E1 కామా E2 కామా E3 మూడు ఘటనలు ఉంటాయి. రెండు ఘటనలు ఉంటే ఇలా రాసాం. మూడు ఘటనలు ఉంటే P of E1 యూనియన్ E2 యూనియన్ E3 ఈక్వల్ టు P of E1 ప్లస్ P of E2 ప్లస్ P of E3 ప్లస్ P of E1 ఇంటర్సెక్షన్ E2 ఇంటర్సెక్షన్ E3 మైనస్ P of E1 ఇంటర్సెక్షన్ E2 మైనస్ P of E2 ఇంటర్సెక్షన్ E3 మైనస్ P of E3 ఇంటర్సెక్షన్ E1 అవుతుంది. నెక్స్ట్ వన్ నియత ఘటన, దీన్నే షరతు ఘటన అని చెప్పి అంటారు. ఒక ఘటన B జరిగిందని ఇస్తే A జరిగే సంభావ్యతని A/B సూచిస్తే దానినే నియత ఘటన అంటాం. ఒక ఘటన B జరిగిందని ఇస్తే A జరిగే సంభావ్యతని A/B అనే సూచిస్తే నియత ఘటన అంటాం. ఇప్పుడు P of A/B ఈక్వల్ టు P of A ఇంటర్సెక్షన్ B బై P of B అవుతుంది. P of B ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. గుర్తుపెట్టుకోండి, P of A/B అంటే P of A ఇంటర్సెక్షన్ B బై P of B. ఇక్కడ డినామినేటర్లో ఉన్నది ఎప్పుడు కూడా 0కి సమానం కాదు. నెక్స్ట్ వన్ సంభావ్యత గుణక సిద్ధాంతము లేదా లబ్ధ సిద్ధాంతం అంటే ఏంటో తెలుసుకుందాం. ఒక శాంపిల్ ఆవరణలో A, B అనేవి రెండు ఘటనలు అయితే P of A గ్రేటర్ దాన్ 0, P of B గ్రేటర్ దాన్ 0 అయితే అప్పుడు P of A/B ఈక్వల్ టు P of A ఇంటర్సెక్షన్ B బై P of B అవుతుంది. ఇంత ముందుగా చెప్పిన ఫార్ములా అనేది. అయితే P of E1 ఇంటర్సెక్షన్ E2ని ఎలా రాస్తామంటే P of B ఇంటూ P of A/B అని చెప్పి రాస్తాం. ఇలా రాస్తే దాన్నే లబ్ధ సిద్ధాంతం అంటారు. అలాగే P of A ఇంటర్సెక్షన్ B ఈక్వల్ టు P of A ఇంటూ P of B బై A అని రాస్తాం. ఇక స్వతంత్ర ఘటనలు A, Bలు రెండు ఘటనలు P of A ఇంటర్సెక్షన్ B ఈక్వల్ టు P of A ఇంటూ P of B అని రాస్తే వాటిని స్వతంత్ర ఘటనలు అని చెప్పి అంటాం. అలా కానిచో అస్వతంత్ర ఘటనలు అని చెప్పి అంటాం. P of A ఇంటర్సెక్షన్ B ఈక్వల్ టు P of A ఇంటూ P of B అయితేనే వాటిని స్వతంత్ర ఘటనలు అంటాం, కాకపోతే అస్వతంత్ర ఘటనలు అని చెప్పి అంటాం. నెక్స్ట్ వన్ బేయి సిద్ధాంతము. ఒక యాదృచ్ఛిక ప్రయోగంలో E1, E2, Nలనేవి పరస్పర వివర్జిత పూర్ణ ఘటనలు. అలా ఇచ్చినప్పుడు P of EI గ్రేటర్ దాన్ 0, 1 లెస్ దాన్ I లెస్ దాన్ N అయినప్పుడు K ఈక్వల్ టు 1, 2, Nలకు P of EK బై A ఈక్వల్ టు P of EK ఇంటూ P of A బై EK బై సిగ్మా I ఈక్వల్ టు 1 to N P of EI ఇంటూ P of A బై EI అవుతుంది. ఇది బేయి సిద్ధాంతం అని చెప్పి అంటాం. నెక్స్ట్ వన్ యాదృచ్ఛిక చలరాశి గురించి తెలుసుకుందాం. ఒక యాదృచ్ఛిక ప్రయోగంలో S అనేది శాంపిల్ ఆవరణము, R ఈక్వల్ టు వాస్తవ సంఖ్యా సమితి, X మ్యాప్స్ S టెన్స్ టు R ప్రమేయాన్ని యాదృచ్ఛిక చలరాశి అని చెప్పి అంటాం. నెక్స్ట్ వన్ సంభావ్యత విభాజన ప్రమేయము. X ఒక యాదృచ్ఛిక చలరాశి, F మ్యాప్స్ R టు R. ఫర్ ఆల్ X బిలాంగ్స్ టు Rకు F of X ఈక్వల్ టు P of X లెస్ దాన్ Xగా నిర్వచితమయ్యే ప్రమేయాన్ని X యొక్క సంభావ్యత విభాజన ప్రమేయం అని చెప్పి అంటాము. ఇక నెక్స్ట్ వన్ విచ్ఛిన్న అవిచ్ఛిన్న యాదృచ్ఛిక చలరాశి. X అనేది ఒక యాదృచ్ఛిక చలరాశి. X యొక్క వ్యాప్తి పరిమితము లేదా అపరిమిత సమితి అయితే Xను విచ్ఛిన్న చలరాశి అంటారు. అయితే ఇక్కడ పరిమిత సమితో లేదో అపరిమిత సమితో కాకపోతే అవిచ్ఛిన్న చలరాశి అని చెప్పి అంటాం. Xని ఎప్పుడు విచ్ఛిన్న చలరాశి అంటాము? X అనేది పరిమితము కానీ లేదా అపరిమితం కానీ అయినప్పుడు విచ్ఛిన్న చలరాశి అంటాము. అలా పరిమితం కానప్పుడు లేదా అపరిమితం కానప్పుడు దాన్ని ఏమంటాము?
అవిచ్ఛిన్న చలరాశి అని చెప్పి అంటాం. నెక్స్ట్ వన్, ఎక్స్ మ్యాప్స్ ఎస్ టెన్స్ టు ఆర్ ఒక అవిచ్ఛిన్న చలరాశి. దాన్ని వ్యాప్తి సెట్ ఆఫ్ x1, x2, సో ఆన్ అయితే ఫస్ట్ వన్ చూడండి, సిగ్మా ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ పి ఆఫ్ xi ఈక్వల్ టు 1 అయితే ఇక్కడ చూడండి దట్ ఈజ్ పి ఆఫ్ x1. దీన్ని ఎలా రాస్తామంటే ఇక్కడ xi అనేది 1 to ఇన్ఫినిటీగా ఉంది కాబట్టి పి ఆఫ్ x1 ప్లస్ పి ఆఫ్ x2 ప్లస్ అండ్ సో ఆన్ ఈక్వల్ టు 1 అవుతుంది. సెకండ్ వన్ వచ్చేసి అవిచ్ఛిన్న చలరాశి అయినప్పుడు ఎక్స్ మ్యాప్స్ ఎస్ టెన్స్ టు ఆర్ అవిచ్ఛిన్న చలరాశి అయినప్పుడు దాని వ్యాప్తి సెట్ ఆఫ్ x1, x2, సో ఆన్ అయితే పి ఆఫ్ xi అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. నెక్స్ట్ వన్, యాదృచ్ఛిక చలరాశి మాధ్యమము విస్తృతి గురించి తెలుసుకుందాం. ఎక్స్ ఒక విచ్ఛిన్న యాదృచ్ఛిక చలరాశి. దాని వ్యాప్తి సెట్ ఆఫ్ x1, x2, సో ఆన్ x3 అలా ఉన్నప్పుడు ప్రతి nకు పి ఆఫ్ x ఈక్వల్ టు xn విలువ తెలిసి సిగ్మా n ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ xn పి ఆఫ్ x ఈక్వల్ టు xn అనే మొత్తము పరిమితమైతే ఆ మొత్తాన్ని x యొక్క మధ్యమము లేదా సగటు అని చెప్పి అంటాము. ఈ మధ్యమాన్ని మ్యూ అనేటువంటి అక్షరంతో సూచిస్తాం. సిగ్మా n ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ xn మైనస్ మ్యూ హోల్ స్క్వేర్ పి ఆఫ్ x ఈక్వల్ టు xn విలువ పరిమితమైతే ఆ మొత్తాన్ని x యొక్క విస్తృతి అని చెప్పి అంటాం. ఈ విస్తృతిని సిగ్మా స్క్వేర్ అనేటువంటి అక్షరంతో సూచిస్తాం. విస్తృతి యొక్క ధనాత్మక వర్గమూలాన్ని క్రమ విచలనం అంటాం. ఈ క్రమ విచలనాన్ని సిగ్మా అనే అక్షరంతో సూచిస్తాం. మధ్యమము మ్యూ ఈక్వల్ టు సిగ్మా n ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ xn పి ఆఫ్ x ఈక్వల్ టు xn అవుతుంది. ఇక విస్తృతి సిగ్మా స్క్వేర్ ఈక్వల్ టు సిగ్మా n ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ xn మైనస్ మ్యూ హోల్ స్క్వేర్ పి ఆఫ్ x ఈక్వల్ టు xn అవుతుంది. దీన్ని ఎలా రాయొచ్చో చూడండి. సిగ్మా n ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ xn హోల్ స్క్వేర్ అంటే xn స్క్వేర్ అయ్యింది. అలాగే పి ఆఫ్ x ఈక్వల్ టు xn మైనస్ మ్యూ స్క్వేర్ అనేది ఇలా రాసుకోవచ్చు. నెక్స్ట్ క్రమ విచలనం సిగ్మా ఈక్వల్ టు ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ విస్తృతి అవుతుంది. నెక్స్ట్ వన్, సంభావ్యత విభాజనాలు. ద్విపద విభాజనం n ఒక ధనపూర్ణాంకము 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు p లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 x ఒక యాదృచ్ఛిక చలరాశి. దాని వ్యాప్తి సెట్ ఆఫ్ 0, 1, 2, సో ఆన్ n. x అనేది ద్విపద చలరాశి n, pలు పరిమితులుగా కలిగి ఉంటే p ఆఫ్ x ఈక్వల్ టు r ఈక్వల్ టు ncr ఇంటూ p పవర్ r ఇంటూ q పవర్ n మైనస్ r, 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు r లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n మరియు q ఈక్వల్ టు 1 మైనస్ p అవుతుంది. అయితే ఇక్కడ p ఆఫ్ x ఈక్వల్ టు rను ద్విపద చలరాశి x యొక్క సంభావ్యత అని చెప్పి అంటాం. ద్విపద విభాజనాన్ని x సిమిలర్ b ఆఫ్ n, p లేదా p ఆఫ్ x ఈక్వల్ టు r ఈక్వల్ టు ncr ఇంటూ p పవర్ r ఇంటూ q పవర్ n మైనస్ r, 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు r లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n లేదా q ప్లస్ p హోల్ పవర్ nతో సూచిస్తాం. అలాగే ద్విపద విభాజము మధ్యమం విస్తృతి. ఇక్కడ x అనేది ఒక ద్విపద చలరాశి. దాని పరిమితులు n, p అయితే x మధ్యమము అంటే సగటు మ్యూ ఈక్వల్ టు np అవుతుంది. అలాగే x విస్తృతి సిగ్మా స్క్వేర్ అనేది npq అవుతుంది. అలాగే x క్రమ విచలనం సిగ్మా అనేది ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ npq అవుతుంది. ఇక లాస్ట్ వన్, పాయిజాన్ విభాజనం గురించి తెలుసుకుందాం. పాయిజాన్ విభాజనం అంటే లాంబ్డా గ్రేటర్ దాన్ 0 ఒక స్థిరరాశి, x యాదృచ్ఛిక చలరాశి. అయితే ఇక్కడ లాంబ్డా గ్రేటర్ దాన్ 0 ఒక స్థిరరాశి x అనేది యాదృచ్ఛిక చలరాశి. x వ్యాప్తి సెట్ ఆఫ్ 0, 1, 2, 3, సో ఆన్. p ఆఫ్ x ఈక్వల్ టు k ఈక్వల్ టు లాంబ్డా పవర్ k బై k ఫ్యాక్టోరియల్ ఇంటూ e పవర్ మైనస్ లాంబ్డా.
ఇక్కడ కే వాల్యూస్ అనేవి 0, 1, 2 సో అని ఎలా తీసుకోవచ్చు. ఇలా నిర్వచిస్తే ఈ ఎక్స్ని మనము ఒక పాయిజాన్ చలరాశి అని చెప్పి అంటాం. దాని విభాజనాన్ని పాయిజాన్ విభాజనం అని చెప్పి అంటాం. అయితే ఈ పాయిజాన్ చలరాశి ఎక్స్ యొక్క పరామితి అనేది లాంబ్డా అవుతుంది. అయితే పాయిజాన్ చలరాశి ఎక్స్ యొక్క మధ్యమము విస్తృతి దాని పరామితి లాంబ్డాకి సమానమవుతుంది. పాయిజాన్ చలరాశి ఎక్స్ యొక్క మధ్యమము విస్తృతి ఇవి రెండు కూడా లాంబ్డా అవుతాయి, గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఇక నెక్స్ట్ వన్ ముఖ్యమైన ప్రశ్నల్ని నేర్చుకుందాం. ఒక నిష్పాక్షిక నాణెమును 200 సార్లు ఎగరేశారు. బేసి సంఖ్యలో అన్ని సార్లు బొమ్మ పడే సంభావ్యత అన్నాడు. ఇక్కడ బేస్ సంఖ్యలో అన్నిసార్లు బొమ్మ పడే సంభావ్యత అన్నా, సరి సంఖ్యలో అన్నిసార్లు బొమ్మ పడే సంభావ్యత అన్నా, చూడండి బొమ్మ పడే సంభావ్యత ఎప్పుడు కూడా 1/2నే అవుతుంది. అలాగే బొరుసుబడే సంభావ్యత కూడా 1/2నే అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 200 పేజీలు గల పుస్తకంలో నుంచి ఒక పేజీని యాదృచ్ఛికంగా తెరిచారు. ఆ పేజీ సంఖ్య సంపూర్ణ వర్గం అయ్యే సంభావ్యత ఎంత అన్నాడు. అయితే ఇక్కడ మనం గమనిస్తే 200 లోపు మొత్తం మనకి 14 సంపూర్ణ వర్గ సంఖ్యలు ఉంటాయి. 14 196 1 స్క్వేర్తో స్టార్ట్ చేస్తే 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, అలా 14 స్క్వేర్ అంటే 196 అంటే మొత్తం 14 ఉంటాయి. సో 14 మొత్తం 200 కాబట్టి 2 7s 200 అంటే 7/100 అంటే 0.07 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ బాగా కలిపిన 52 ముక్కల పేక కట్ట నుండి ఒక ముక్కను తీసేస్తే అది ఆసు కానీ ఇస్పేట్ కానీ అయ్యే సంభావ్యత ఎంత అన్నాడు. ఇక్కడ ఆసులు అనేవి 52 ముక్కల కట్టలో మొత్తం 4 ఆసులు ఉంటాయి. ఇక ఇస్పేట్లు అనేవి 13 ఉంటాయి. ఆ 13లో ఒకటి ఆసు అవుతుంది కాబట్టి ఇక 12 ఉంటాయి. సో 4 + 12 అంటే ఎంత అవుతుందమ్మా? 16 అవుతుంది. 16 మొత్తం ఎన్ని ఉన్నాయి? 52 ఉన్నాయి. సో 4 4 4 13 సో 4/13 అంటే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ వన్ 75% సందర్భాల్లో ఏ నిజము మాట్లాడతాడు, అలాగే 80% సందర్భాల్లో బి నిజం మాట్లాడతాడు. ఒక సంఘటన గురించి వారు చెప్పే విషయము పరస్పరం విభేదించడానికి సంభావ్యత అని చెప్పి అడిగారు. ఈ సమస్యలో ఇక్కడ 75% సందర్భాల్లో ఏ నిజం మాట్లాడతాడంటే P అనేది 75/100 అంటే 25 3 25 4 అంటే 3/4 వస్తుంది. అయితే ఇక్కడ P - లై అంటే నిజం మాట్లాడనటువంటి సందర్భం అన్నమాట. P - లై అంటే 1 - 3/4 1 - 3/4 అంటే 1/4 వస్తుంది. అలాగే P 80% అన్నారు కాబట్టి 80/100 ఇక్కడ 80/100 అంటే 24 25. సో P - లై ఏమవుతుంది? 1 - 4/5 అంటే 1/5 వస్తుంది. ఇక్కడ అడిగినటువంటి ప్రాబ్లంలో విభేదించడానికి సంభావ్యత అడిగారు. అంటే ఏమైందంటే ఆ సంభావ్యత వచ్చేసి విభేదించడానికి సంభావ్యత అడిగారు. ఈ P విభేదించటం అనేది ఏమవుతుందంటే P ఇంటూ P - లై అలాగే ప్లస్ P - లై ఇంటూ P అవుతుంది. సో 1/4 చూడండి P 1/4 ఇంటూ P 3/4 అమ్మా. P వచ్చేసి 3/4 ఇంటూ P - లై అంటే 1/5 ప్లస్ P - లై అంటే 1/4 P వచ్చేసి 4/5. ఇక్కడ ఎల్సిఎం వచ్చేసి 20 అవుతుంది. 3 1s 3 ప్లస్ 1 × 4 4 సో 7/20 వస్తుంది. 7/20. అయితే ఇక్కడ పర్సెంట్ కనుక్కోవాలి కాబట్టి ఇంటూ 100తో మల్టిప్లై చేస్తాం. 20 1s 25 7 5s వచ్చేసి 35%. 35% అంటే చూడండి
0.35 వస్తుంది. ఇక్కడ 0.35 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గణితంలోని ఒక సమస్యను A, B అను విద్యార్థులకు ఇస్తే వారు సమస్యను సాధించే సంభావ్యతల వరుసగా 1/3, 1/4. వారిద్దరూ స్వతంత్రంగా సమస్యను సాధించడానికి ప్రయత్నిస్తే ఆ సమస్య సాధించబడగల సంభావ్యత అన్నారు. సో ఇక్కడ మనం ఫార్ములా కానీ రాస్తే P ఆఫ్ A యూనియన్ B అంటే P ఆఫ్ A అంటే 1/3 ప్లస్ P ఆఫ్ B అంటే 1/4 మైనస్ P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B. P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B అంటే 1/3 ఇంటూ 1/4. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి LCM వచ్చేసి 12 అవుతుంది. సో 4 + 3 - 1/12 అంటే 4 + 3 అంటే 7, 7 - 1 6, 6/12, 6/12 అంటే 1/2 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక ప్రయోగంలో A, Bలు ఘటనలు. P ఆఫ్ A 0.2, P ఆఫ్ A యూనియన్ B 0.8, P ఆఫ్ B X అయితే A, Bలు స్వతంత్ర ఘటనలు అయ్యేటట్లు సంభావ్యత అన్నారు. సో ఇక్కడ సింపుల్గా మనం చేయొచ్చు. P ఆఫ్ A యూనియన్ Bకి ఫార్ములా P ఆఫ్ A యూనియన్ B అంటే 0.8 ఈక్వల్ టు P ఆఫ్ A అంటే 0.2 ప్లస్ P ఆఫ్ B X మైనస్ P ఆఫ్ A ఇంటూ P ఆఫ్ B అంటే 0.2x అవుతుంది. సో ఈ 0.2 తీసుకొస్తే 0.6, ఇక్కడ x కామన్ చేస్తే 1 - 0. అంటే 0.8. దట్ ఇంప్లైస్ x ఈక్వల్ టు 0.6/0.8 అంటే 6/8 అంటే 2 3s 2 4s 3/4 అంటే 0.75 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 3 పెట్టెలు B1, B2, B3లు లోని బంతుల వివరాలు ఇచ్చారు. B1 పెట్టెలో తెల్లనివి 2, నల్లనివి 1, ఎర్రనివి 2 ఉన్నాయి. B2 పెట్టెలో తెల్లనివి 3, నల్లనివి 2, ఎర్రనివి 4 ఉన్నాయి. B3 పెట్టెలో తెల్లనివి 4, నల్లనివి 3, ఎర్రనివి 2 ఉన్నాయి. యాదృచ్ఛికంగా ఒక పెట్టెను అందులో నుంచి ఒక బంతిని ఎన్నుకుంటే ఆ బంతి ఎర్రనిది అయితే అది పెట్టె నుంచి B2 వచ్చే సంభావ్యత అన్నాడు. ఇక్కడ B2 పెట్టెలో మనం గమనించినట్లయితే ఇక్కడ ఫార్ములా B2 పెట్టెలో ఎర్రనిది అవడానికి సంభావ్యత అన్నారు కాబట్టి ఇక్కడ B2 పెట్టెలో ఎర్రనివి ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. మొత్తం B2 పెట్టెలో ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. కాబట్టి 4/9/B1లో చూడండి ఎర్రనివి 2 ఉన్నాయి, మొత్తం వచ్చేసి 5 ఉన్నాయి. 2/5 ప్లస్ మళ్ళా ఇది B2 పెట్టెలో రాసేయండి. B2కి సంభావ్యత అడిగారు కాబట్టి B2 పెట్టెలో ఎర్రనివి అవ్వడానికి సంభావ్యత బై B1 పెట్టెలో ఎర్రని అవ్వడానికి సంభావ్యత ప్లస్ B2 పెట్టెలో ఎర్రని అవ్వడానికి సంభావ్యత, అలాగే B3 పెట్టెలో ఎర్రనివి అవ్వడానికి సంభావ్యత. చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఎర్రనివి 2, మొత్తం ఎన్ని ఉన్నాయి? 2 4 + 3 7, 7 + 2 9 అనమాట. దీన్ని సింప్లిఫై చేస్తే చూడండి 4/9 ఇక్కడ LCM చేస్తే 45 అవుతుంది. సో ఇక్కడ 5 9s కాబట్టి 9 2s 18, 9 5s కాబట్టి 5 4s 20, అలాగే 9 5s కాబట్టి 5 2s 10. సో 9 1s 9 5s ఈ 5 పైకి వెళ్ళిపోతుంది. సో 4 5s 20, 20/48 వస్తుంది. 20/48 అంటే 4 5s 4 12s, 4 5s 4 12s, 4 5s 4 12s అంటే 5/12 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 52 ముక్కలు గల పేక కట్ట నుండి 6 ముక్కలను యాదృచ్ఛికంగా తీశారు. వాటిలో 3 ఎర్రనివి 3 నల్లనివి కావడానికి సంభావ్యత అన్నారు. ఎర్రనివి మొత్తం 26 ఉంటాయి. ఓకే, ఎర్రనివి 26 ఉంటాయి కాబట్టి 26C3 ఇంటూ నల్లనివి కూడా 26, అందులో 3 తీశారు కాబట్టి ఇది కూడా 26C3 బై మొత్తము 52 ఉంటాయి. అయితే అందులో ఎన్ని తీశారు? 6 ముక్కలను తీశారు కాబట్టి 52C6. సో సంభావ్యత ఏమవుతుందంటే 26C3 ఇంటూ 26C3 బై 52C6 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2 పాచికలను దొర్లించారు. వాటిపై కనబడే సంఖ్యల మొత్తము 5తో విభజితం అవుతుందని తెలిస్తే ఆ పాచికలపై 2 5లు పడే నీత సంభావ్యత అన్నాడు. మొత్తం 5 రావడానికి ఏమేమి ఉంటాయి?
అలాగే 5తో విభజితమయ్యే ఏముంటాయో చూద్దాం. చూడండి 1,4 1,4 అంటే మొత్తము ఇటు మొత్తం 5తో విభజితం అవుతుంది. అలాగే 2,3 2,3 3,2 4,1 అలాగే 5,5 నెక్స్ట్ వచ్చేసి 4,6 6,4 మొత్తం ఎన్ని ఉన్నాయి చూడండి, కౌంట్ చేయండి. టోటల్ 7 ఉన్నాయి. అందులో ఇక్కడ ఏమడిగారు, 2 5లు పడే సంభావ్యత. మొత్తం 7 ఉన్నాయి, అందులో 2 5లు పడే ఒకటి ఉంది. సో ఆన్సర్ ఏమవుతుంది, 1/7 అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక సమస్యను 3 విద్యార్థులు సాధించగల సంభావ్యతలు వరుసగా 1/2, 1/3, 1/4 అయితే ఆ సమస్య సాధించబడకుండా ఉండే సంభావ్యత అన్నారు. ఆ సమస్య సాధించబడకుండా ఉండే సంభావ్యత అంటే ఇది 1/2 కాబట్టి ఇది సాధించబడకుండా ఉండాలంటే 1 - 1/2 చేస్తాం. అది ఎంత వస్తుంది, 1/2 వస్తుంది. అలాగే 1/3 1 - 1/3 1 - 1/3 అంటే ఏమైంది, 2/3 అవుతుంది. అలాగే ఇది సాధించబడకుండా 1 - 1/4 అంటే ఎంత వస్తుంది, 3/4 వస్తుంది. సో ఈ 2 క్యాన్సిల్, 3 క్యాన్సిల్, ఇంకెంత వస్తుందమ్మా, 1/4 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.